కలరిపట్టు ఈ మార్షల్ ఆర్ట్స్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే అదే మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన గురువు మన తెలంగాణకు సంబంధించిన వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు. మన రిఫ్లెక్షన్ కాంట్లోకి వచ్చారు. ఆయనతో అడిగి మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది అన్న? వెరీ హ్యాపీ. అండ్ ఈ రిఫ్లెక్షన్ కాంక్లేవ్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు కృతజ్ఞతలండి. సో ఏంటి కలరిపట్టు అనేసరికి చాలామందికి అదేదో కేరళలోనో లేకపోతే సౌత్ ఇండియాకి సంబంధించిన అంటే డీపెస్ట్ సౌత్ ఇండియా లాస్ట్ అట్టడుగు అక్కడికి సంబంధించిన అదొక మర్మకళ, అదంతా ఇంకా భారతదేశంలో ప్రాచుర్యంలోకి రాలేదు అనుకున్నారు. బట్ హైదరాబాద్లో ఈ మధ్యలో కొన్ని మీకు సంబంధించిన వీడియోస్ కనిపిస్తున్నాయి. సో అలా అప్రోచ్ చేయడం జరిగింది. అసలు కలరిపట్టు అంటే ఏంది ఒక్కసారి దర్శకులు ఎవరైతే తెలుగులో చూస్తున్నారో వాళ్ళకు. ముందుగా మా గురువు గారు శ్రీ మురుగన్ పిల్లయ్య గారండి. ఇందులో బేసిక్గా కలరీ అనేది ఒక ఆత్మరక్షణ కళ. ఇందులో చివరి దశ మనకు మర్మకళ అనేది ఉంటుంది. దాంట్లో మనకి మర్మ చికిత్స, మర్మశాస్త్రం, ఫైట్కి సంబంధించింది కానీ ట్రీట్మెంట్కి సంబంధించింది రెండు ఇందులో బాగా సిలబస్లో భాగం. 2015 నుంచి మనం హైదరాబాద్లో ఈ నిత్య చైతన్య కలరీని స్థాపించాము. మా గురుజీ గారి ఆశీస్సులతో ఇప్పుడు 15 బ్రాంచెస్తో మనం మొత్తం పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ శాస్త్రం పరంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీని ఒక ప్రాంతానికి మనం బౌండరీ గీయలేం. ఇది ఏంటంటే ప్రతి మనిషి తన నిత్య జీవితంలో ఒక దినచర్యలాగా దాన్ని సాధన చేస్తూ ఉండాలి. అంటే తెలుసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని ఆచరించడం, సాధన చేయడం. ప్రతి మనిషి కూడా ఇప్పుడు తన దైనందిన జీవితంలో ఎప్పుడు ఎటుపక్క నుంచి దాడి జరుగుతుంది, ఎంత సేఫ్ ఒక మనిషి ఈ సొసైటీలో ఎంత సేఫ్ అనేది ఎప్పుడు ప్రశ్న. ఏ జెండర్తో అయినా, మేబీ మేల్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. సో ఇలాంటిది ఒకటి వారి దినచర్యలో ఉండి వారు దాన్ని సాధన చేస్తూ ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుని తమను తాను ప్రొటెక్ట్ చేసుకోగలిగి మంచి విషయం. సో కరాటే లాంటి యుద్ధ విద్యలు కళలు ఇవన్నీ ప్రాచుర్యంలోకి ఉన్న ఈ యుగంలో ఇంతకుముందు నుంచి ఈ మర్మకళ ఏదైతే కలరీ ఉందో ఇదెందుకు ప్రాచుర్యంలోకి రాలేదు అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది. సో దీన్ని అభ్యసించడం ఎక్కడ అనేసి కూడా చాలామంది అడుగుతుంటారు. సో వాళ్ళకి మీరు ఏమని చెప్పాలి? ఒక మంచి శిష్యుడు ఒక మంచి గురువు దగ్గరికి వెతుకుతూ వెళ్ళాలి. ఈ శాస్త్రంలో ఉన్నది. మరీ ముఖ్యంగా ఒక గురువు తన జీవితంలో తను చేసిన ప్రాక్టీస్ తర్వాత కూడా తన జీవితకాలం పెట్టుబడి పెడతాడు ఒక మంచి శిష్యుని తయారు చేయడానికి. అదే గురు శిష్య పరంపర. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేశారు, వేరే మొనార్కిక్ రూలర్స్ ఇంకొందరు బ్యాన్ చేశారు అనేసి ఒక ప్రచారం ఉంది. అది వాళ్ళు సాధనను ఆపగలిగారే కానీ జ్ఞానాన్ని ఆపలేకపోయారు. ఎందుకంటే జ్ఞానాన్ని పట్టుకోగలిగేదో ఒకరు పిడికిలతో ఆపగలిగేది కాదు. సో దీంట్లో ఉన్న మర్మం అదే. ఎందుకు ఇంత ప్రాచుర్యం చెందలేదు అంటే ఇందులో ఉన్న రహస్యం ఈ కళలో ఉన్నది. అండ్ ఇది కేవలం శారీరకమైన అంశమే లేదా ఓన్లీ ఫైట్స్కి సంబంధించిన అంశం మాత్రం కానే కాదు. సో ఒక ఆత్మ, ఒక సెలెస్టియల్ బాడీ ఏదైతే ఉంటుందో సో దాంతో ఆత్మ సాధన చేయాల్సిన ఎన్నో నిగూఢమైన విషయాలు ఇందులో ఉన్నాయి కదండి. సో ఇప్పుడు సొసైటీకి ఒక మెసేజ్ ఏంటి అంటే పిల్లలు మినిమం 5 నుంచి 7 సంవత్సరాల వయసులో ఈ ట్రెడిషనల్గా ఈ శాస్త్రంలో చెప్పబడిన వయసు ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. ఒక ఏజ్ వరకు మనం పలానా ఏజ్ వరకు అని ఎక్కడ లిమిటేషన్ లేదు. సో మనకి ఎంత దాహం ఉంటే అంత తాగుతాం, ఎంత ఆకలి అయితే అంత తింటాం. మనం ఎంత ఆర్ట్ని ప్రేమిస్తే అంత మనల్ని ఆర్ట్ కళ దగ్గరికి తీసుకుంటుంది, అంత మనం నేర్చుకోగలుగుతాం. అండ్ మన నిత్య చైతన్య కలరీ హైదరాబాద్, అంటే మన ఇన్స్టా పేజ్ కలరీ శివ ఆర్ ఎన్సీ కలరీ హైదరాబాద్. మీరు ఎనీ టైమ్ యూ కెన్ ఫాలో అండ్ గెట్ ద డీటెయిల్స్ ఫర్ ద ట్రైనింగ్. మనకి మేము ముఖ్యంగా గురుకులం ఉంది, టెంపుల్ లాగా మనం సెటప్ చేసాము. కుడి కలరీ అంటాము. భూమిలో 6 అడుగుల గుంత దవ్వి అందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన బహదూర్పల్లి నియర్ కోంపల్లి దగ్గర వస్తుంది. ఇది కాకుండా అమీర్పేట్, తార్నాక, కేపీహెచ్బి, మణికొండ, బంజారా హిల్స్, ఇటు తార్నాక, ఎల్బీ నగర్, ఇలా చాలా సెంటర్స్లో మన ట్రైనింగ్ జరుగుతుంది. చందానగర్, కేపీహెచ్బి. ఫైనల్గా ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ నేను ఇప్పుడు లాస్ట్లో అడుగుతున్నాను. కలరీ అంటే మీనింగ్ ఏమొస్తుంది? కలరీ అనేది ఆ ప్రాక్టీస్ ప్లేస్ 21/42 సైజ్. సో ఆ ప్లేస్ని మనం కలరీ అంటాము. పాయింట్ అంటే యాక్చువల్ ప్రాక్టీస్ లేదంటే సాధన చేసే విషయాన్ని కలరీ పాయింట్ అంటాం. ఇవన్నీ కూడా ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన పదాలే. శాస్త్రంలో కలరీ పాయింట్ కదా, కలరీ విద్య, మర్మకళ, మర్మశాస్త్రం, వర్మకళాయ్, అంగంపుర. ఇప్పుడున్న కాలంలో శ్రీలంకలో చూస్తాం అంగంపుర అనేసి, శిలంబం, అడిమురై, ఇలా ఎన్నో సినానిమ్స్తో పర్యాయ పదాలతో ఇది ప్రాచుర్యంలో ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.